గోవాకి రైడ్ గానీ డ్రైవ్ గానీ ప్లాన్ చేస్తురా? అయితే ఈ డాక్యుమెంట్స్ లేకుండా అస్సలు వెళ్ళకండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన లదాఖ్ ట్రిప్ అయిపోయిన తర్వాత కొంచెం డెసిపరేట్ గా ఎక్కడికైనా రైడ్ చేయాలని చెప్పి నా లోపల ఒక ఫీలింగ్ ఉండే. అదే టైంలో లక్కీగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మోటోవర్స్ కి గోవా ఇన్విటేషన్ వచ్చింది. అసలు ఈ గోవా మోటోవర్స్ అంటే ఏందని చెప్పి అనుకుంటున్నారా? రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో ఉన్న బైకర్స్ కోసం చేసే బిగ్గెస్ట్ ఫెస్టివల్. రాయల్ ఎన్ఫీల్డ్ మోటోవర్స్ కోసం నేను కూడా మన బైక్ పైన హైదరాబాద్ నుంచి గోవాకి రైడ్ స్టార్ట్ చేసిన. గోవా రీచ్ కావడానికి మొత్తం 3 రూట్స్ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ రూట్ సోలాపూర్ సాంగ్లీ. ఈ రూట్ రైడ్ చేయడానికి డ్రైవ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది. దాంతో పాటు పోలీస్ చెకింగ్ కూడా చాలా ఉంటాయి. పర్టికులర్లీ ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు మాత్రం మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా అనవసరంగా పోలీసులకి చలాన్ కట్టాల్సి వస్తుంది. మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ థింగ్ నేను చేసింది PUC చెక్. అంతేకాదు ఈ రైడ్ చేస్తూ చాలా మంది సబ్స్క్రైబర్స్ కనిపించారు. దారిలో వెళ్ళేటప్పుడు టేస్టీ ఫుడ్, కొంచెం లోకల్స్ తో ఇంటరాక్ట్, బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఫోటోస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటా 700 కిలోమీటర్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందో తెలియకుండానే గోవా రీచ్ అయిపోయినాం. మరి మీరు ఒకవేళ గోవా వెళ్తే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. గోవా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో రైడ్ విత్ విజయ్ ని ఫాలో చేయండి.